తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ 1 కేవలం 72 గంటల్లో 1,50,00,000 వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్. నమస్తే, వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు తెలంగాణ కాంగ్రెస్ ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీ చైర్మన్ కపిలవాయి దిలీప్ కుమార్ గారు. నమస్తే అండి. సార్, ఎన్నికలకి ఇంకా 10 రోజులు కూడా టైం లేదు అండ్ కేసీఆర్ గారు మరింత ఉత్సాహంతో ఎండల్ని లెక్క చేయకుండా ప్రజల్లోకి రైతుల్ని ఎట్లా వెళ్తున్నారో మనం చూస్తూ ఉన్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ కేసీఆర్ గారు బస్సు యాత్రకు సంబంధించి ఏం చెప్తారండి? కేసీఆర్ పాపం ఎంత తిరిగినా కూడా ప్రయోజనం అయితే లేదు. ఎందుకంటే రీసెంట్గానే ప్రజలు ఒక తీర్పు ఇచ్చారు. ఆ పార్టీని తిరస్కరించి 39 స్థానాలకు పరిమితం చేసి మాకు అధికారం కట్టబెట్టారు. సో ఇంత త్వరగా ప్రజలు మార్పు మళ్ళా కోరుకోవడం అనేది ఆస్కారం అవకాశం లేవు. ఎందుకు లేవు అంటే 120-140 డేసే కదా మీ అధికారంలోకి వచ్చి. తప్పు పట్టడానికి కూడా మాకు కొంత అవకాశం ఇవ్వాలి, మాకు 1 or 2 years ఇచ్చిన తర్వాత లేదు వీళ్ళు చెప్పింది కాలేదు, ఫెయిల్ అయింది అనడానికి అవకాశం ఉంటుంది తప్ప ఓన్లీ 3-4 months లోపల మనల్ని బ్లేమ్ చేయడానికి అక్కడ ఏం లేదు. కాకపోతే పార్లమెంట్ ఎలక్షన్స్ వచ్చాయి కాబట్టి మా దగ్గర ఈ 120 days 140 daysలో ఏం చేశారు ఏం చేయలేదనే చర్చ వస్తుంది. అన్ఫార్చునేట్లీ ఖాళీ బిందెలతో అప్పచెప్పిన పరిపాలన కాబట్టి ఫైనాన్షియల్ రిసోర్సెస్ అని మొబిలైజ్ చేసుకోవడానికి, కొత్త అప్పులు తేవడానికి, ఇల్లు సర్దుకోవడానికి మాకు కొంత సమయం పడుతుంది. అంతమించి మరేట్లేదు. కాబట్టి కేసీఆర్కు కొత్తగా గ్రౌండ్ అంటూ ఏం లేదు. కానీ ఆయన కింద పడిపోవడానికి కర్ణుడి చావుకు 100 కారణాలు అన్నట్టుగా ఆయన ఓటమికి ప్రధాన కారణాలు ఒకటి ఆయన కొడుకు యొక్క అహంకారం, కూతురు యొక్క అవినీతి. ఈ రెండింటిలో మార్పు అయితే లేదు కదా. గెలిచినా ఉండి ఆయన అధికారంలో ఉన్నట్టే మాట్లాడుతున్నాడు కేటీఆర్. కూతురు కాస్త జైలుకి వెళ్ళిపోయింది. సో ఈ రెండింటి నుంచి ఆయన కోలుకుంటాడని అనుకోను, ఆ దెబ్బతో కోరుకోడు. కానీ ప్రజల లోపల ఈ ఇద్దరి కంటే ఆయన కాస్తకు సాధనలు ఉన్నమాట వాస్తవం. ఆ కారణం చేత మీరు అన్నట్టుగా ఆయన తిరుగుతుంటే ఇప్పుడు కూడా కాస్త కూస్తో ప్రజలు అక్కడ ఇక్కడ ఆయన మాటలు వినడానికి, ఆయన చూడటానికి వస్తున్నమాట నేను ఒప్పుకుంటా. అది ఎలక్షన్స్లో ఓట్లు తీసుకొచ్చేటువంటి శక్తి ఆ క్రౌడ్స్కి కానీ ఈయనకు కానీ లేవు. ఎందుకంటే ఓట్ల కింద కన్వర్ట్ కావు. సాధారణంగా ఏదైనా ఒక ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫస్ట్ ఏ ఫైల్ మీద సంతకం పెడతారని అందరూ ఆతృతగా ఎదురు చూస్తూ ఉంటారు. అంటే ఫస్ట్ 100 రోజులు చాలా ఇంపార్టెంట్ అనే చెప్పాలి. ఆ తర్వాత నుంచి నెమ్మదిగా సర్దుకోవచ్చు. బట్ ఈ 100 రోజు కంప్లీట్ అయిన వెంటనే మీకు పార్లమెంట్ ఎన్నికలు వచ్చి పడ్డాయి. మీరు అన్నట్టుగా అన్ఫార్చునేట్లీ అయి ఉండొచ్చు. రైట్. సో ఈ 100 daysలో రేవంత్ రెడ్డి గారికి ఎంతవరకు విమర్శలు వచ్చాయో కూడా మనం చూస్తూనే ఉన్నాం. అది మరి పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపే అవకాశం ఉంది? డెఫినెట్లీ ఆ చర్చ వస్తుంది. ఎందుకంటే 6 హామీలు మీరు అమలు చేశారా లేదా అనేది మెయిన్ పాయింట్గా ప్రజల్లో చర్చకు వస్తుంది. అది డెఫినెట్లీ మేము స్టార్ట్ చేసాం. 100% చివరి బెనిఫిషరీ వరకు కూడా 6 హామీలు అందాయనే మాట నేను అనను. కానీ 200 units వరకు ఫ్రీ కరెంట్ ప్రతి వాళ్ళకి అందుతుంది. 500 సిలిండర్ డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ అయింది. 5 ఎకరాల వరకే మేము రైతు బంధు వేసాం. గతంలో 10 ఎకరాలు 20 ఎకరాలు 100 ఎకరాలు కూడా వేశారు. అది మేము తప్పు చేయం. ఎందుకు చేయమంటే మేము 7.5 acres లిమిట్ పెట్టుకొని ప్రస్తుతానికి అందరు అప్లికేషన్ తీసుకున్నాం కాబట్టి వాటిని క్రోడీకరించి అందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా పెట్టుకొని ఆ లిస్టులు ఫైనల్ చేస్తాం. ఇన్ ద మెయిన్ వై చిన్న రైతులకు ఇబ్బంది కాకూడదు కాబట్టి 5 acres వరకు మేము వేసిన మాట వాస్తవం. అది 80% వాళ్ళే. రిమైనింగ్ 20%కి మేము స్ట్రీమ్ లైన్ చేసిన తర్వాత తప్ప వేయలేము. కాబట్టి ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ కాలేదు అని మీరు అనలేరు. పవర్ కట్ అంటున్నారు. మనందరికీ తెలుసు పవర్ కట్ కావట్లేదని. అవసరమైతే వేరే పక్క రాష్ట్రాల దగ్గర కొంటాం. నువ్వు 2 రూపాయలకు కొంటే మేము రూపాయికే కొంటాం. సో ఏదైనా బుక్ అడ్జస్ట్మెంటే కదా. పవర్ కార్పొరేషన్ కూడా మనం ఇచ్చే పవర్ అన్నది కొనుక్కొచ్చే పవర్ ఎప్పుడైనా సరే బుక్ అడ్జస్ట్మెంట్కి ఉంటుంది. వేరే రాష్ట్రాలతో కూడా మనం ఇప్పుడే కట్టాం. నెలకు గవర్నమెంట్ అడ్జస్ట్మెంటే కదా. కాబట్టి అవసరమైతే పవర్ తీసుకొస్తాం తప్ప ఏదో అది దొరకనట్టు మార్కెట్లో మేము అసలు ఇంట్రెస్ట్ లేనట్టు పవర్ కట్ అవుతున్నట్టు మాట్లాడేది తప్పు. అది కావట్లేదు అందరికీ తెలుసు. రైతులకు అవసరమైన కరెంట్ అనేది అందుతుంది. ఇంకొక మేజర్ ఇష్యూ ఏముంటుందంటే 2,500 rupees అందరి అకౌంట్లో, మహిళల అకౌంట్లో పడటం అన్నది ఒకటి. ఇట్లాంటి వాటికి కొన్నిటికి సమయం రుణమాఫీకి సంబంధించి కూడా 5 ఎకరాలే. చర్చ చూస్తూ ఉన్నాం. 5 ఎకరాలే మేము వేసింది 5 ఎకరాలే. మిగిలిన వాళ్ళు చర్చలో ఉంటారు కదా, మాకు రాలేదు అంటుంటారు. ఆ విమర్శను ఎదుర్కోక తప్పదు. కానీ మేము అన్నట్టుగా సర్దుకోవాలి కదా. ఆ సర్దుకునే కార్యక్రమంలో ఉన్నాం. అండ్ ముఖ్యంగా హరీష్ రావు గారు నేను రిజైన్ చేస్తా, ఆగస్టు 15 వరకు అవ్వకపోతే అంటే రేవంత్ రెడ్డి గారు నేను చేస్తా, ఇవన్నీ మనం మాటల దాడి చూస్తున్నాం, మాటల యుద్ధం చూస్తున్నాం. అది పార్లమెంట్ ఎన్నికల్లో ఎంతవరకు ప్రభావం చూపుతుంది? ఏం చూపిస్తుంది? అది హరీష్ దేశానంతా ముంచేసి 10 ఏళ్ళు లూటీ చేసి విపరీతమైన సంపాదన, మామ, అల్లుళ్ళు, కూతురు, కొడుకు ఈ మనందరినీ లూటీ చేసిపోయారు కదా. లక్షలాది కోట్ల ఇళ్లలో కూడా పెట్టుకొని
వాళ్ళ సంపాదన అక్రమ సంపాదనతో మొత్తం సంపాదించిన వాళ్లకు నిజంగా మోరల్ రైట్ లేదు ఈరోజు మమ్మల్ని డిమాండ్ చేయడానికి. 5 ఏళ్ల తర్వాత లేదా 4 ఏళ్లకు నువ్వు మాట అంటే బాగుంటుంది, కానీ మరి 4కి ఎట్లా అంటావు? నువ్వు ఏం ఉద్ధరించావు దేశాన్ని 10 ఏళ్ళు నువ్వు పరిపాలించి? సో నీకు ఆ మోరల్ రైట్ లేదు. తర్వాత రాజీనామా చేస్తేనే మనం 13 కారణాలు పెట్టి రాజీనామా లెటర్ పంపితే అది యాక్సెప్ట్ కాదు. రాజీనామాకు ఒక ఫార్మాట్ ఉంటుంది, సింగిల్ సెంటెన్స్లోనే ఆ రాజీనామా చేయాలి. అది కూడా నేరుగా తీసుకెళ్ళి స్పీకర్కే ఇవ్వాలి. ఏదో మీకు ఇచ్చి నాకు ఇచ్చి లేకపోతే పోస్టులో పంపితే నడవదు. సో ఇదంతా పూటకం. అది హరీష్ రావుకి అది అలవాటే కదా. పాపం అగ్గిపెట్టరే దొరకలేనటువంటి వ్యక్తి ఆయన. ఉద్యమకాలంలో కిరసనాలు పోసుకున్నాడు, అటు ఇటు చూసాడు, అగ్గిపెట్టి ఎంత ప్రయత్నించినా దొరకలేను. ఆ ఇన్స్పిరేషన్తో బోలెంతమంది ఉద్యమకారులు కాలపెట్టుకుని చనిపోయారు. అట్లాంటి బ్యాడ్ ఎగ్జాంపుల్ సెటప్ చేసినటువంటి వ్యక్తి ఈరోజు కూడా రిసిగ్నేషన్ పేరు మీద ఒక బ్యాడ్ ఎగ్జాంపులే సెటప్ చేస్తున్నాడు. కాబట్టి హరీష్ని ఎవరు పట్టించుకుంటారు? రేవంత్ రెడ్డి అన్నమాట కరెక్ట్. ఆగస్ట్ 15 కల్లా ఆయన చెప్పిన అన్ని హామీలు కనుక ఇంప్లిమెంట్ చేయకపోతే ఆయన రాజీనామా చేస్తాడు. ఆయన కట్టుకుంటాడు, హరీష్ కట్టుకుంటాడు. ఆయన ఇంకో మాయమాట చెప్పి తప్పించుకు తిరిగేటువంటి వ్యక్తి.